మాట్లాడినచో నే బ్రతికెదను ప్రభు. యేసయ్యా నాతో నీవు మాట్లాడినచో నే బ్రతికెదను ప్రభు. కట్టబడితే నేను గట్టి తాళ్ళతో గుడ్డివాడనైతి గానగీర్చుసుంటి దిక్కులేక నేను దయను కోరుచుంటే ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు ప్రభు. ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు ప్రభు. నాతో నీవు మాట్లాడినచో నే బ్రతికెదను ప్రభు. నాతో నీవు మాట్లాడినచో నే బ్రతికెదను ప్రభు. నా ప్రియుడా నా వితుడా నా ప్రాణనాథుడా నా రక్షకా నాతో నీవు మాట్లాడినచో నే బ్రతికెదను ప్రభు. నే బ్రతికెదను ప్రభు, నే బ్రతికెదను ప్రభు. యేసయ్యా 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 ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు ప్రభు. ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు ప్రభు. నాతో నీవు మాట్లాడినచో నే బ్రతికెదను ప్రభు. నే బ్రతికెదను ప్రభు, నే బ్రతికెదను ప్రభు. దేవునికి మహిమ కలుగును. హల్లెలూయా హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజున ఆదరణ కూడికకు మన మధ్యలో లేకపోయినా ఆత్మీయులు మామగారు సుబ్బయ్య మామగారు చక్కని దేవుని యందు నిద్రించి ఉన్నాడు కనుక కుటుంబానికి ఒక ఆదరణ, ఆయన జ్ఞాపకాలను చేసినటువంటి పనిని గుర్తించడానికి ప్రభువు నమ్ముకున్నాడు కాబట్టి చక్కని ఆదరణ కూడికను ఏర్పాటు చేసుకున్న కుటుంబ సభ్యులు సంతోషం. తండ్రిని, తన కుమారులు, భార్య, పిల్లలు చక్కగా ప్రార్థన కూడిక దైవజనులను పిలుచుకొని చక్కని యొక్క సమయంలో తండ్రి గారిని జ్ఞాపకం చేసుకుంటూ ఆయన ఈ లోకం ఉన్నంత వరకు ఆయన చేసినటువంటి పనుల నిమిత్తమై ప్రభునందు చక్కగా ప్రార్థన కూడికను ఏర్పాటు చేసుకోవాలని ఆదరణ కూడికను ఏర్పాటు చేసుకున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ముందుగా ప్రభునామమును బట్టి కుటుంబంలో మామగారు విడిచినటువంటి తన భార్య అయిన అక్కగారికి, వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియపరుస్తూ
దేవుని గుర్తినటువంటి బిడ్డ గనుక, దేవుని గుర్తినటువంటి కుటుంబం గనుక దైవజనులను పిలుచుకొని చక్కగా ప్రార్థన కూడికని ఏర్పాటు చేసుకొని కుటుంబానికి ఒక ధైర్యము ఉండాలి గనుక, దేవుడిచ్చినటువంటి ప్రతి ఒక్క అవసరాన్ని కూడా ఆయన తీర్చేవాడు గనుక ఆయనే ఈ కుటుంబానికి యజమానిగా ఉండి అన్ని విధాల దేవుడు సహాయ సహకారాలు అందించాలని, కుటుంబానికి చక్కని ధైర్యం ఇవ్వాలని ప్రభువును బట్టి సావుకునుగా తెలియపరుస్తున్నా. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎవరికి ఎవరు ఈ లోకంలో ఈ పాట పాడుకుందాం. చివరికి యేసే ఈ లోకంలో అనే పాట పాడుకుందాం. అయ్యా ట్రాక్స్ పెట్టయ్యా. హల్లెలూయా, స్తోత్రం. చప్పట్లు కొడుతూ ప్రభునామాన్ని బట్టి ధ్యానించుకున్న ప్రియమైన సహోదరులారా, సౌండ్ పెట్టమ్మా. ఎవరికి ఎవరు ఈ లోకములో, చివరికి యేసే పరలోకములో. ఎవరికి ఎవరు ఈ లోకములో, ఎవరెవరో ఎదురవుతుంటారు, ప్రాణానికి నా ప్రాణం అంటారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎవరెవరో ఎదురవుతుంటారు, ప్రాణానికి నా ప్రాణం అంటారు. కష్టాలలో వారు కదలిపోతారు, కష్టాలలో వారు కదలిపోతారు. కరుణ గల యేసు నాతో ఉంటాడు, మనతో ఉంటాడు. ఎవరికి ఎవరు ఈ లోకములో, చివరికి యేసే పరలోకములో. ఎవరికి ఎవరు ఈ లోకములో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ధనము నీకుంటే అందరూ వస్తారు, దరిద్రుడవైతే దరికెవ్వరు రారు. ధనము నీకుంటే అందరూ వస్తారు, దరిద్రుడవైతే దరికెవ్వరు రారు. ఎవరును నమ్మిన ఫలితము లేదురా, ఎవరును నమ్మిన ఫలితము లేదురా. యేసును నమ్మితే మోక్షముందిరా, యేసును నమ్మితే మోక్షముందిరా. ఎవరికి ఎవరు ఈ లోకములో, చివరికి యేసే పరలోకములో. ఎవరికి ఎవరు ఈ లోకములో, చివరికి యేసే పరలోకములో. ఎవరికి ఎవరు ఈ లోకములో, చివరికి యేసే పరలోకములో. ఎవరికి ఎవరు ఈ లోకములో. స్తోత్రం. హల్లెలూయా. అందరూ చప్పట్లు కొడదాం ప్రభునాను బట్టి. మనుషుల సాయం వ్యర్థమురా, నమ్మిన వ్యర్థమురా. మనుషుల సాయం
వ్యర్థమురా, రాజుల నమ్మిన వ్యర్థమురా. యెహోవాను ఆశ్రయించుట, యెహోవాను ఆశ్రయించుట ఎంతో మేలు, ఎంతో మేలు, ఎంతో మేలు. ఎవరికి ఎవరు ఈ లోకములో, శివరికి యేసే పరలోకములో. ఎవరికి ఎవరు ఈ లోకములో, శివరికి యేసే పరలోకములో. ఎవరికి ఎవరు ఈ లోకములో, ఎవరెవరో ఎదురవుతుంటారు, ప్రాణానికి నా ప్రాణము అంటారు. ఎవరెవరో ఎదురవుతుంటారు, ప్రాణానికి నా ప్రాణము అంటారు. కష్టాలలో వారు కదలిపోతారు, కష్టాలలో వారు కదలిపోతారు. కరుణగల యేసు మనతో ఉంటాడు, నీతో ఉంటాడు. ఎవరికి ఎవరు ఈ లోకములో, శివరికి యేసే పరలోకములో. ఎవరికి ఎవరు ఈ లోకములో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ సమయంలో ప్రియమైన సహోదరులారా, పాటలు పాడుకుందాం. ప్రభునామమును బట్టి యేసయ్యా నీ స్వరము వినగా ధన్యుడను యేసయ్యా, మేము ధన్యులము యేసయ్యా. యేసయ్యా నీ స్వరము వినగా ధన్యులము యేసయ్యా. నీ కృప చోపున, నీ మహిమ చోపున మమ్ము దీవింతు మయ్యా యేసయ్యా. నీ కృప చోపున, నీ మహిమ చోపున మమ్ము దీవింతు మయ్యా యేసయ్యా. యేసయ్యా నీ కొరకే మేము జీవించగలమయ్యా యేసయ్యా. నీ కృపలో మేము దీవింతుమయ్యా యేసయ్యా. యేసయ్యా నీ స్వరము వినగా ధన్యుడను యేసయ్యా.
జీవించలేక ప్రకటించలేక మేము నీ కొరకై నిలువలేక జీవించలేక ప్రకటించలేక మేము నీ కొరకై నిలువలేక పరిశుద్ధముగా మహిమకరముగా పరిశుద్ధముగా మహిమకరముగా దీవింతుమయ్య యేసయ్యా మమ్మున్ దీవింతుమయ్య యేసయ్యా మమ్మున్ దీవింతుమయ్య యేసయ్యా యేసయ్యా నీ కొరకే మేము జీవించగలమయ్యా యేసయ్యా నీ కృపలో మేము జీవింతుమయ్యా యేసయ్యా యేసయ్యా నీ స్వరము వినగా ధన్యుడను యేసయ్యా ప్రేమలేని వానిగా జీవింపలేక నీ వాక్యము కోసం పరుగడలేక ప్రేమలేని వానిగా జీవింపలేక నీ వాక్యము కోసం పరుగడలేక దివ్యమైన వాడుగా ప్రేమించ దేవుడవు దివ్యమైన వాడుగా ప్రేమించ దేవుడవు దీవింతుమయ్య యేసయ్యా మమ్మున్ దీవింతుమయ్య యేసయ్యా మమ్మున్ దీవింతుమయ్య యేసయ్యా యేసయ్యా నీ స్వరము వినగా ధన్యుడను యేసయ్యా నీ కృప చోపున నీ మహిమ చోపున మమ్ము దీవింతుమయ్యా యేసయ్యా నీ కృప చోపున నీ మహిమ చోపున మమ్ము దీవింతుమయ్యా యేసయ్యా యేసయ్యా నీ కొరకే మేము జీవించగలమయ్యా యేసయ్యా నీ కృపలో మేము జీవింతుమయ్యా యేసయ్యా యేసయ్యా నీ స్వరము వినగా ధన్యుడను యేసయ్యా మేము ధన్యులము యేసయ్యా ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా
మనిషి బతుకు రంగుల వలయం, ఆ బ్రతుకే శనబంగురం. మనిషి బతుకు రంగుల వలయం, ఆ బ్రతుకే శనబంగురం. మారాలి పతి హృదయం, ఎతకాలి క్రీస్తు మార్గము. మనిషి బతుకు రంగుల వలయం, ఆ బ్రతుకే శనబంగురం. గడ్డి పువ్వురా మనిషి జీవితం, గాలి వీర్చగా సెదిరిపోవురా. గడ్డి పువ్వురా మనిషి జీవితం, గాలి వీర్చగా సెదిరిపోవురా. గాలిలో నిలవని దీపమురా ఇది, గాలిలో ఎగురే గాలి పటమురా. గాలిలో నిలవని దీపమురా ఇది, గాలిలో ఎగిరే గాలి పటమురా. తెలుసుకో ఓ మానవా, ఈ క్షణమే ప్రభు యేసునే. తెలుసుకో ఓ మానవా, ఈ క్షణమే ప్రభు యేసునే. మనిషి బతుకు రంగుల వలయం, ఆ బ్రతుకే శనబంగురం. ఆత్మ ఉండగా శవమని నిన్ను వింట ఉంచగా పంచ చేర్చెదరు. ఆత్మ ఉండగా శవమని నిన్ను వింట ఉంచగా పంచ చేర్చెదరు. ఇరుగు పొరుగు వారు కోత కొందరు, వల్ల కాటి వరకే వచ్చెదరు. ఇరుగు పొరుగు వారు కోత కొందరు, వల్ల కాటి వరకే వచ్చెదరు. తెలుసుకో ఓ మానవా, ఈ క్షణమే ప్రభు యేసునే. తెలుసుకో ఓ మానవా, ఈ క్షణమే ప్రభు యేసునే. మనిషి బతుకు రంగుల వలయం, ఆ బ్రతుకే శనబంగురం. మనిషి బతుకు రంగుల వలయం, ఆ బ్రతుకే శనబంగురం. మారాలి పతి హృదయం, ఎతకాలి క్రీస్తు మార్గము. మనిషి బతుకు రంగుల వలయం, ఆ బ్రతుకే శనబంగురం. హల్లెలూయా. ఒకటి ఈ జీవితం ఇలువైనది, నరులాల రండని సెలవైనది. ఈ జీవితం ఇలువైనది, నరులాల రండని సెలవైనది. సిద్ధపడినావా శివరి యాత్రకు, సిద్ధపడినావా శివరి యాత్రకు. ఇగ యుగాలు దేవునితో నుండుటకు, నీ ఉండుటకు. ఈ జీవితం ఇలువైనది, నరులాల రండని సెలవైనది, దేవుని సెలవైనది.
సంపాదన కోసమే పుట్టలేదు నీవు, పోయేటప్పుడు నీవు పట్టుకొని పోవు. సంపాదన కోసమే పుట్టలేదు నీవు, పోయేటప్పుడు నీవు పట్టుకొని పోవు. పోతున్న వారిని నీవు చూసుటలేదా, పోతున్న వారిని నీవు చూసుటలేదా. బ్రతికి ఉన్న నీకు వారు పాఠమే కాదా, బ్రతికి ఉన్న నీకు వారు పాఠమే కాదా. ఈ జీవితం ఇలువైనది, నరులాలా రండని సెలవైనది, దేవుని సెలవైనది. మరణము రుచు చూడక బ్రతికే నరుడెవడు, కలకాలము లోకములో ఉండే స్థిరుడెవడు. మరణము రుచు చూడక బ్రతికే నరుడెవడు, కలకాలము లోకములో ఉండే స్థిరుడెవడు. చిన్న పెద్ద తేడా లేదు మరణానికి, చిన్న పెద్ద తేడా లేదు మరణానికి. కుల మతాలు అడ్డము రావు శ్మశానానికి, కుల మతాలు అడ్డము రావు శ్మశానానికి. ఈ జీవితం ఇలువైనది, నరులాలా రండని సెలవైనది, దేవుని సెలవైనది. పాపులకు చోటు లేదు పరలోకమునందు, అందుకే మార్పు చెందు మరణానికి ముందు. పాపులకు చోటు లేదు పరలోకమునందు, అందుకే మార్పు చెందు మరణానికి ముందు. యేసు రక్తమే నీ పాపానికి మందు, యేసు రక్తమే నీ పాపానికి మందు. కడగబడిన వారికి గొర్రె పిల్ల విందు, కడగబడిన వారికి గొర్రె పిల్ల విందు. ఈ జీవితం ఇలువైనది, నరులాలా రండని సెలవైనది, దేవుని సెలవైనది. సిద్ధపడినావా శివరి యాత్రకు, సిద్ధపడినావా శివరి యాత్రకు. ఇగ ఇగాలు దేవునితో నుండుటకు, నీ ఉండుటకు. ఈ జీవితం ఇలువైనది, నరులాలా రండని సెలవైనది, దేవుని సెలవైనది. దేవునికి స్తోత్రము కలుగునుగాక. మరొక పాట పాడుతూ దేవుని యొక్క నామాన్ని మహింపరచుకుందాం. ఆదరణకర్తవు, అనాథునిగా విడవవు, నీ తోడు నాకుండగా ఒంటరిని కానెన్నడు. నీ తోడు నాకుండగా ఒంటరిని కాడెన్నడు. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా
నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా ఆదరణ కర్తవు అనాథునిగా విడువవు నీ తోడు నాకుండగా ఒంటరిని కానెన్నడు నీ తోడు నాకుండగా ఒంటరిని కానెన్నడు అల్పుడనయ్యున్న నన్ను చేరదీసిదివా అనాదిని ప్రేమయే నన్నెంతో బలపరచన్ ఆనందభరితుడవై వేచియుందును నీరాకకై ఆనందభరితుడనై వేచియుందును నీరాకకై ఆదరణ కర్తవు అనాథునిగా విడువవు నీ తోడు నాకుండగా ఒంటరిని కానెన్నడు నీ తోడు నాకుండగా ఒంటరిని కానెన్నడు యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా ఆదరణ కర్తవు అనాథునిగా విడువవు నీ తోడు నాకుండగా ఒంటరిని కానెన్నడు నీ నిత్య కృపలోనే ఆదరణ కలిగెనే నీ కృపాదానమే నీ సన్నిధి నిలిచెనే నీ నిత్య కృపలోనే నన్ను స్థిరపరచి కడవరకు నీ నిత్య కృపలోనే నన్ను స్థిరపరచు కడవరకు ఆదరణ కర్తవు అనాథునిగా విడువవు నీ తోడు నాకుండగా ఒంటరిని కానెన్నడు నీ తోడు నాకుండగా ఒంటరిని కానెన్నడు యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా ఆదరణ కర్తవు అనాథునిగా విడువవు నీ తోడు నాకుండగా ఒంటరిని కానెన్నడు నీ తోడు నాకుండగా ఒంటరిని కానెన్నడు యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా
ఆదరణ కర్తవు అనాథునిగా విడువవు, నీ తోడు నాకుండగా ఒంటరిని కానన్నాడు. నీ తోడు నాకుండగా ఒంటరిని కానన్నాడు. నీ తోడు నాకుండగా ఒంటరిని కానన్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. కొంతసేపు కనబడి అంతలోనే మాయమయ్యి ఆవిరి వంటిది రావి జీవితం, లోకాన కాలేదిక శాశ్వతం. కొంతసేపు కనబడి అంతలోనే మాయమయ్యి ఆవిరి వంటిది రావి జీవితం, లోకాన కాలేదిక శాశ్వతం. వేసే నిజ దేవుడు నిత్య జీవమిస్తాడు, మరణమైన జీవమైన నిన్ను విడువడు. వేసే నిజ దేవుడు నిత్య జీవమిస్తాడు, మరణమైన జీవమైన నిన్ను విడువడు. కొంతసేపు కనబడి అంతలోనే మాయమయ్యి ఆవిరి వంటిది రావి జీవితం, లోకాన కాలేదిక శాశ్వతం, లోకాన కాలేదిక శాశ్వతం. వెదురవుతారెందరో నీ పయనములో, నిలిచేది ఎందరో నీ అక్కరలో. వెదురవుతారెందరో నీ పయనములో, నిలిసేది ఎందరో నీ అక్కరలో. వచ్చేదెవరు నీతో మరణము వరకు, వచ్చేదెవరు నీతో మరణము వరకు. ఇచ్చేదెవరు ఆపై నిత్య జీవము నీకు, ఇచ్చేదెవరు ఆపై నిత్య జీవము నీకు. యేసే నిజ దేవుడు నిత్య జీవమిస్తాడు, మరణమైన జీవమైన నిన్ను విడువడు. యేసే నిజ దేవుడు నిత్య జీవమిస్తాడు, మరణమైన జీవమైన నిన్ను విడువడు. కొంతసేపు కనబడి అంతలోనే మాయమయ్యి ఆవిరి వంటిది రావి జీవితం, లోకాన కాలేదిక శాశ్వతం, లోకాన కాలేదిక శాశ్వతం. చెమటోడ్చి సుఖములిడసి కష్టములోచి ఆస్తులు సంపాదించిన శాంతి ఉన్నదా. చెమటోడ్చి సుఖములిడసి కష్టములోచి ఆస్తులు సంపాదించిన శాంతి ఉన్నదా. వీరాత్రే దేవుడు నీ ప్రాణమడుగుతే, వీరాత్రే దేవుడు నీ ప్రాణమడుగుతే. సంపాదన ఎవరిదగునో యోచించితివా, సంపాదన ఎవరిదగునో యోచించితివా. వేసే నిజ దేవుడు నిత్య జీవమిస్తాడు,
మరణమైన జీవమైన నిన్ను విడువడు. యేసే నిజ దేవుడు నిత్య జీవమిస్తాడు. మరణమైన జీవమైన నిన్ను విడువడు. కొంతసేపు కనబడి అంతలోనే మాయమయ్యి ఆవిరి వంటిది రావి జీవితం. లోకాన కాలేదిక శాశ్వతం. లోకాన కాలేదిక శాశ్వతం. నీ శాపము కాను మూసి పాపము చేసి రక్షణ భాగ్యం నీకై సిద్ధము చేసి. నీ శాపము కాను మూసి పాపము చేసి రక్షణ భాగ్యం నీకై సిద్ధము చేసి. విశ్రాంతినియగా నిన్ను పిలువగా. విశ్రాంతినియగా నిన్ను పిలువగా. నిర్లక్ష్యము చేసిన తప్పించుకుందువా. నిర్లక్ష్యము చేసిన తప్పించుకుందువా. వేసే నిజ దేవుడు నిత్య జీవమిస్తాడు. మరణమైన జీవమైన నిన్ను విడువడు. వేసే నిజ దేవుడు నిత్య జీవమిస్తాడు. మరణమైన జీవమైన నిన్ను విడువడు. కొంతసేపు కనబడి అంతలోనే మాయమయ్యి ఆవిరి వంటిది రావి జీవితం. లోకాన కాలేదిక శాశ్వతం. లోకాన కాలేదిక శాశ్వతం. హల్లెలూయా. ఈ సమయంలో ఇంతవరకు దేవుని పాటలతోనూ ప్రభు అయిన యేసయ్య నామమును బట్టి సంతోషంగా పాటలు పాడుకున్నాం. ఈ సమయంలో వాక్యం కొరకై మన మధ్యలో సహోదరుడు రవి వచ్చి ప్రార్థన చేయాలని మనం చేస్తున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు యొక్క నామం పేరిట నా వందనాలు తెలియపరుస్తున్నాను. అందరు తల వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడవైన మా తండ్రి, దయగలిగిన మా దేవా, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. ఇదిగో నాయనా, భూలోకములో మొదటిగా నాయనా ఆదాముతో అన్నావు తండ్రి, ఈ వృక్ష ఫలాల్లో ఈ ఫలమును తినితే చనిపోతావని చెప్పిన రీతిగానే తండ్రి ఆ రోజు చెప్పిన మాట ప్రభువా, మరణము ఉన్నదని నాయన లేఖనానుసారంగా చూపించావు దేవా. నీకు స్తోత్రములు చెల్లిస్తున్నావు దేవా, నీకు వందనాలు. పరిశుద్ధాత్మ దేవా, నీకు వందనాలు. ఈ సమయంలో నాయన అనేక బిడ్డలు ఈ స్థలంలో కూడుకొని ప్రభువా, ఈ యొక్క జ్ఞాపకార్థ కూడికలో మేమందరము తండ్రి, మా మామగారు చనిపోయి నీ రాజ్యములో ఉన్నారని మేమందరము తండ్రి నాయన ఆకాశపు జ్యోతులు వెలిగించబడతారని లేఖనం సారంగా ఉంది దేవా. నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. పరిశుద్ధాత్మ దేవా, నీకు వందనాలు. ఈ కుటుంబానికి ఆదరణ, కృపా, సమాధానమును తండ్రి అయ్యా, మేము ఈ స్థలానికి వచ్చి వెళుతున్నామంటే కేవలం నీ కృప ద్వారా ఈ యొక్క స్థలాన్ని ఏర్పాటు చేసిన విధానం బట్టి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. వర్షాన్ని తండ్రి అనుకూలంగా ఇచ్చిన విధానం బట్టి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. నీ దైవదాసులు మాట్లాడబోతుండగా మా మధ్యలో మీరు ఉండి ప్రభువా, ఈ కుటుంబానికి ఏ మాట అయితే అవసరమో, ఏ ఆదరణ కావాలో ప్రభా, నీ బిడ్డల్లో ఉండి మీరు మాట్లాడి నా తండ్రి కుటుంబానికి బిడ్డలకు తండ్రి ఆదరణ కావడానికి నీ కృప చూపించమని సహాయం చేయమని పరిశుద్ధాత్మని సన్నిధి సమీపముగా ఈ స్థలములో ఉండి ప్రభా, ప్రతి హృదయము తండ్రి నాయన విని దాని ప్రకారం గ్రహించినట్లుగా సహాయం చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు శ్రేష్టకరమైన నామున ప్రార్థించి అడిగి వేడుకొని నీ నామమున ప్రారంభం చేయుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ సమయంలో ఈ ఆదరణ కూడికలో
దేవుని వాక్యం అందించడానికి మన మధ్య దైవజనులు ఉన్నారు. చక్కగా వారు వాక్యం ద్వారా మీ మధ్య ఆత్మీయమైనటువంటి మాటలు అందించడానికి సిద్ధపడుతున్నారు. అయితే ఈరోజు జరిగే కార్యక్రమం మీ అందరికి తెలుసు. కీర్తిశేషులు దేరిడి సుబ్బయ్య గారు వారి యొక్క ఆదరణ కూడికలో ఈ విధంగా కుమారులు ప్రార్థన కూడికని ఏర్పాటు చేసుకొని తన తండ్రిని జ్ఞాపకం చేసుకుంటూ వారు దేవుని బిడ్డలు కనుక మందిరానికి వెళ్ళారు కనుక దేవుని యందు కృపను బట్టి ఇలాంటి చక్కని కార్యక్రమం చేసినందుకు వారికి కుటుంబ పక్షాన మా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ సమయంలో దైవజనులు పెద్దలు సహోదరులు అన్నగారు ఆత్మీయ దైవజనులు సహోదరుడు యేసరత్నం గారు మన మధ్యలో ఉన్నారు. వారు దేవుని యొక్క వాక్యాన్ని ఒక 20 నుంచి 25 నిమిషాలు దేవుని మాటలు అందిస్తారు. ఆ తర్వాత ఎజ్రా దేవుని మాటలు అందిస్తారు. చివరిగా అవుట్ ఆఫ్ థ్యాంక్స్ కానీ చివరిగా ఆయన ఈ లోకంలో ఉన్నంత వరకు ఆయన ఈ లోకంలో ఏం చేశాడు ఏం కథో వారు తెలిసిన కొలది కొన్ని మాటలు పంచుకుంటారు. కాబట్టి అందరూ శ్రద్ధ వహించి దేవుని మాటలు గ్రహించాలని ప్రభు పేర తెలియపరుస్తున్నావు. ఈ సమయంలో దైవజనులు అన్నగారికి సమయం ఇస్తున్నాను. వారు దేవుని వాక్యం అందించాలని ప్రభు పేర తెలియపరుస్తున్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభు అయిన యేసుక్రీస్తునందు దేవుని సన్నిధిలో మరి ఇంతవరకు ప్రభు మహాకృపను బట్టి మరి దేవుని సన్నిధిలో మరి ఈరోజు ఒక మాటతో చెప్పాలంటే ఇది ఆదరణ కూడికనే చెప్పాలి. దేవుని మహాకృపను బట్టి మరి ఈరోజు నా దేవుని వాక్యాన్ని చదువుకొనుచుండగా శ్రద్ధగా దేవుని మాటను మనము విందాము. దేవుని మహాకృపను బట్టి మరి యెషయా గ్రంథము 57 మొదటి వచనాన్ని ఒకసారి ధ్యానం చేద్దాం. అందరము కొద్దిగా ఆలోచన పెట్టి విందాం దేవుని యొక్క వాక్యాన్ని. నీతిమంతులను నశించుట చూచి ఎవరునూ దానిని లక్ష్య పెట్టరు. భక్తులైన వారు తీసుకొని పోబడుదురు. కీడు చూడకుండా నీతిమంతులు కొనుపోబడుతున్నారని ఎవనికి తోసదు. వారు విశ్రాంతిలో ప్రవేశించుచున్నారు. చాలు 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 చాలు. ఎక్కడికి? ఇక్కడ మామ ఎక్కడికి వెళ్ళాడంటే విశ్రాంతిలోనికి వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు? విశ్రాంతిలోనికి. విశ్రాంతి మానవుడికి ఎప్పుడు వస్తుందంటే, మీరు కొద్దిగా శ్రద్ధగా వింటానంటే నాది ఎక్కువసేపు మాట్లాడగలుగుతాను, కానీ అంతసేపు మాట్లాడనులే. విశ్రాంతి మానవుడికి ఎప్పుడు వస్తుందంటే, ఇక లోకము నుంచి యాత్ర ముగించిన తర్వాతనే విశ్రాంతి వస్తుంది. భూమి మీద మానవుడు ఉన్నంతసేపు ప్రయాసపడుతూ ఉంటాడు. భూమిపైన నా బిడ్డలు, నా కుమారులు, నా జీవితము, నా భార్య, నా కుటుంబం అని ప్రయాసపడుతూ ఉంటాడు మానవుడు. కానీ ఈ లోకమును విడిచిపెట్టిన తర్వాత తన ప్రయాస విడిచిపెట్టడం జరుగుతుంది. అప్పుడు విశ్రాంతిలోనికి మానవుడు వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు ఏం లేదు, మీకు ఒక ఎగ్జాంపుల్గా చెబుతాను నేను. ఏం లేదు, ఇప్పుడు వీళ్ళని చూస్తాం. ఇక్కడ మిరపకాయలు కోత వచ్చేసిందనుకో, ఆటో అక్కడొచ్చి ఆర్న కొడుతూ ఉంటుంది. ఇంట్లోనేమో సగముడికి సగముడుకు అన్నం, పచ్చడి నూరుకోరు. ఈ పక్క చేతిలో కండం ఉంటుంది, క్యారేజీలో అన్నం పెట్టుకుంటూ ఉంటారు. ఒకరిలో పెట్టుకుంటారు, ఒకరిలో కూర మర్చిపోతారో, లేకపోతే బోగొడ సరిగా అన్ని పెట్టుకోవటం మర్చిపోతారో తెలియదు. వాడు ఎందుకంటే ఒకటే ఆర్న కొడుతూ ఉంటాడు. నోట్లో ఒకరు క్యారేజీలో అన్నం పెట్టుకొని నోట్లో బువ్వ నోట్లోనే ఉంటుంది, కండవు చేత పట్టుకొని పరుగులెత్తుకొని ఉరుకుతూ ఉంటుంది. ఎందుకంటే
పోకపోతే ఈ జానడు పొట్ట నిండదు. కాబట్టి మానవుడు కష్టపడాలి. భూమి మీద ఉన్నంత కాలము తన ప్రయాస భూమిపైన మానవుడు ఎంతో ప్రయాసపడుతున్నాడు. తిని తినకుండా కూడా ప్రయాసపడుతున్నాడు. ఈ మానవుని ప్రయాస ఎప్పుడు విశ్రాంతిలోనికి వెళుతున్నదంటే, దేవుడు భక్తులైన వారిని ఆయన కొనిపోబడతాడు. ఎట్లా కొనిపోబడతాడు? ఈ లోకము నుంచి ఆయన కొనిపోబడతాడు. నీతిమంతులైన వారు కీడు చూడకుండా వారు కొనిపోబడుచున్నారని ఎవనికి తోస్తదు. ఎందుకో తెలుసునా? నీతిమంతులైన వారు కీడు చూడకుండా కొనిపోబడుతున్నారు. దేవునికి స్తోత్రాలు చెప్పండి గట్టిగా, హల్లెలూయా. వారు ఎక్కడికి వెళుతున్నారు? కొనిపోబడుతున్నారు. ఎక్కడికి వెళుతున్నారు? అందుకే యోబు గ్రంథములో 14వ అధ్యాయము 13వ వచనములో అంటాడు, వారు తిరిగి రాని లోకమునకు వెళ్ళిపోవచ్చున్నారు. ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? ఎవరైనా వస్తారా మళ్ళీ తిరిగి? ఎవరు రారు. వారున్న చోటుకే మనం వెళ్ళిపోవాలి. ఎక్కడికి వెళ్ళిపోవాలి? తిరిగి రాని లోకములకు వారు వెళుచున్నారు. వారు ఎక్కడికి వెళుతున్నారంటే తిరిగి రాని లోకమునకు. తిరిగి రాని లోకమునకు. దేవునికి స్తోత్రాలు కలుగునుగాక. ఎవరి కోసమో ఈ తాపత్రయం, శివరికి నీకుండునా నీ ఆచితం, నిన్ను గూర్చి యోచన చేసుకో, నీ ఆత్మరక్షణకై చూచుకో. నిన్ను గూర్చి యోచన చేసుకో, నీ ఆత్మరక్షణకై చూచుకో. ఎవరి కోసమో ఈ తాపత్రయం, శివరికి నీకుండునా నియాజితం, నిన్ను గూర్చి యోచన చేసుకో, నీ ఆత్మరక్షణకై చూచుకో. నిన్ను గూర్చి యోచన చేసుకో, నీ ఆత్మరక్షణకై చూచుకో. ఎవరి కోసమో ఈ తాపత్రయం, శివరికి నీకుండునా నీ యాచితం. రెక్కలు ముక్కలు చేసుకొని ఒక్కొక్క పైస కూడబెడతావు, నిద్రాహారం మానుకొని రాత్రింబవళ్ళు పాటుబడతావు. రెక్కలు ముక్కలు చేసుకొని ఒక్కొక్క పైస కూడబెడతావు, నిద్రాహారం మానుకొని రాత్రింబవళ్ళు పాటుబడతావు. నీవు కూర్చుకున్న దానిలో పూచికైనా తీసుకొని పోలేవు, నీవు సమకూర్చుకున్న వాటిలో పూచికైనా తీసుకొని పోలేవు, పూచికైనా తీసుకొని పోలేవు. ఎవరి కోసమో ఈ తాపత్రయం, శివరికి నీకుండునా నియాజితం, నిన్ను గూర్చి యోచన చేసుకో, నీ ఆత్మరక్షణకై చూచుకో. నిన్ను గూర్చి యోచన చేసుకో, నీ ఆత్మరక్షణకై చూచుకో. ఎవరి కోసమో ఈ తాపత్రయం, చివరికి నీకుండునా నియాజితం. హల్లెలూయా. భూమి మీద ఉన్నంత కాలము మానవుడు రెక్కల ముక్కల చేసుకొని ఒక్కొక్క రూపాయి ఒక్కొక్క పైస కూడబెడతాడు. నిద్రాహారము మానుకొని రాత్రింబగులు మానవుడు పాటుపడిపోతూ ఉంటాడు.
తన విశ్రాంతి ఎప్పుడు పొందుతాడో తెలిసిన లోకమును విడిచిన నాడు. ఎప్పుడంట వారు లోకము నుంచి విడిచిన నాడు. వారు ఎక్కడికి వెళుతున్నారో తెలుసునా? అధికమైన విశ్రాంతిలోనికి వెళ్ళిపోతున్నారు వాళ్ళు. విశ్రాంతి మానవుడికి భూమి మీద ఉన్నంత కాలము విశ్రాంతి ఉండదండి. మానవుడు తన ప్రయాసన మానేది ఎప్పుడంటే భూమిని విడిచిపెట్టి పాతాళమునకు మానవుడు దిగిపోయిన తర్వాతనే మానవుని జీవితంలో విశ్రాంతి కలుగుతుంది. అందుకే భక్తులైన వారు కొనిపోబడుతున్నారు, కీడు చూడకుండా కొనిపోబడుతున్నారు. ఎక్కడికి? అధికమైన విశ్రాంతిలోనికి కొనిపోబడుతున్నారు. ఆ విశ్రాంతి ఎక్కడ ఉన్నదో తెలుసునా? దానియేలు గ్రంథం 12వ అధ్యాయము 2వ వచనము. దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 2వ వచనము చదవండి త్వరగా. 12:2. మరియు సమాధులలో నిద్రించు అనేకులు మేలుకొనిదరు, కొందరు నిత్య జీవమును అనుభవించుటకును, కొందరు నిందల పాలగుటకును, నిత్యమునుగా వారు హేళగుటకును మేలుకొందురు. బుద్ధిమంతులైతే ఆకాశ మండలములలో జ్యోతులను పోలిన వారి ప్రకాశించెదరు. ఎక్కడికి పోతున్నారు వీళ్ళు? సమాధులలో ఉన్నవారు ఎక్కడున్నారు? ఏం చేస్తున్నారంట? వాళ్ళు నిద్రలో ఉండిపోయారు. ఎక్కడున్నారంట? ఇప్పుడు మామ ఏం చేస్తున్నాడు? నిద్రలో ఉన్నాడు. నిద్ర అనగానే విశ్రాంతి అని అర్థం. ఏమని? నిద్ర అంటే నాకు 4-5 రోజుల నుంచి నాకు చాలా బిజీ టైటిల్గా ఉంది, నాకు చాలా నిద్ర లేదు, రాత్రింబగులు నాకు నిద్ర లేదు, నేను కొద్దిగా రెస్ట్ తీసుకోవాలి, ఈరోజు కాదు రేపు వస్తాను అని నిద్రపోతాడు. మనిషికి ఏం కావాలి? నిద్ర కావాలి. ఏ నిద్రది? ఏ నిద్ర? ప్రభునందు మృతులైన నిద్ర. ప్రభునందు మృతులైన నిద్ర. ఆ నిద్రలో ఉన్నాడు ఆయన. మనం అనుకుంటా చనిపోయినారనుకుంటున్నాం. చనిపోలేదు, ఆయన నిద్రపోతున్నాడు. నిద్రపోతున్న ఆ వ్యక్తి విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఎప్పుడు లేస్తాడైనా? ప్రసంగి గ్రంథం ఒకసారి మాట్లాడతావా? చదువు వెంటనే. ఎప్పుడు లేస్తాడు? లేకపోతే 2వ దినవృత్తాంతములు చదువు 13వ అధ్యాయం 4-13. ఎప్పుడు లేస్తాడైనా? ఎప్పుడు లేస్తాడు అని అంటే, ఎప్పుడు లేస్తాడు? ఆయనతో కూడా ఎంట పెట్టుకొని పోవటానికి కడబూర శబ్దముగా దేవుని కుమారుడు ఈ భూమిపైకి మళ్ళీ రాబోతున్నాడు. మధ్యాకాశమునకు రాబోతున్నాడు. మధ్యాకాశమునకు రాబోతున్నాడు. ఎందుకో తెలుసునా? కడబూర శబ్దమును వినగానే మొదట మృతులైన వారు లేదురు, సమాధులు తెరవబడును. ఆ రెండోది సజీవులైన వారు ఎత్తబడదురు. ఎప్పుడంటే వారికి? హల్లెలూయా. మొదట మృతులైన వారు లేపబడుదురు అని అన్నాడు. లేపేది ఎవరిని? నిద్ర చనిపోయిన వారిని లేపడండి. నిద్రలో ఉన్న వారిని లేపుతారండి. నిద్రపోయేవాడే లేపుతాడు. నిద్రపోయేవారిని లేపుతారు. తెలుసా? దేవుడు వచ్చి చదవా, ఆశ్చర్యపరకుడి, బహుకాలమును వచ్చుచున్నది. ఆ కాలమును సమాధులలో ఉన్నవారు ఆయన శబ్దమును విని, ఆయన ఎవరు? ఆయన నజరేయుడైన యేసు. ఆయన శబ్దమును విని అనేకులు మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకును, కీడు చేసిన వారును తీర్పు పునరుద్ధానమునకును వచ్చెదరు. వారు అక్కడికి వచ్చేదరు. వారు మేలుకుంటారు. ఎక్కడ మేలుకుంటారు? మేల్కుంటారు. సమాధిలో నిద్రపోతున్నాడు ఆయన. ఆయన చనిపోలేదు మీరు అనుకుంటున్నారు. నాకు బైబిల్ చెబుతుంది ఆ మాట. నిద్రలో ఉన్నాడు. ఇట్లా టచ్ చేయగానే లేచిపోతాడు ఆయన. దేని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆయన వచ్చి కడబోర శబ్దము టచ్ చేయగానే మొదటిగా లేచేది పరిశుద్ధుల గుంపు. ఏదేమైనా తీర్పులోనికి వెళ్ళక మునుపు మొదటిగా లేస్తారు. అందరూ లేస్తారు. దేవునికి మహిమ కలుగును గాక. నా ప్రియమైన దేవుని బిడ్డ, దేవుని కుమారుడా, దేవుని సన్నిధిలో అతను అధిక విశ్రాంతిలోనికి వెళ్ళిపోయాడు. సమాధిలో పెట్టబడి ఆయన నిద్రలోనికి జారుకొని ప్రశాంతంగా విశ్రాంతిలో నిద్రపోతున్నాడు. ఇప్పుడు ఆయన దేనికి స్తోత్రం చెప్పండి గట్టిగా. నిద్రలో ఉన్నాడు. ఆ నిద్ర ఆయన ఎప్పుడు మేలుకుంటాడంటే అయ్యగారు వస్తాడు. అక్కడి నుంచి అయ్యగారు వస్తాడు. అసలు ఆయన వస్తాడు. మేఘాల మీద యేసు
వచ్చుచున్నాడు, పరిశుద్ధులందరినీ తీసుకుపోతాడు. మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు, పరిశుద్ధులందరినీ యేసు రాజుగా యేసు రాజుగా వచ్చుచున్నాడు. భూలోకమంతా రవి కోటి తేజుడు, రవి కోటి రారాజుగా రారాజుగా వచ్చుచున్నాడు, యేసు రాజుగా వచ్చుచున్నాడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు. హల్లెలూయా. యేసు రాజుగా వచ్చి పరిశుద్ధులందరినీ తీసుకొని పోతాడు. ఆ పరిశుద్ధులందరినీ ఎక్కడికి తీసుకొని పోతాడు? ఎలాగకి తీసుకొని పోతాడు? ఏ మార్గమును పోతారు? ఎక్కడికి పోతారు? చదవండి. యెషయా గ్రంథము 35వ అధ్యాయము. యెషయా గ్రంథం 35వ అధ్యాయము చూడండి, 10వ వచనము, 8వ వచనము చదవండి ఒకసారి. అది రాజమార్గం అనబడును. 5వ వచనం నుంచి అనుకోండి, చదవబడ 35 చదువు, 8 నుంచి 10 నుంచి ఉంటుంది చూడ తరచుగా. అది అక్కడ దారి కలిగిన రాజమార్గమును వేరుపడును, అది పరిశుద్ధుల మార్గం అనబడును. అది అపవిత్రులను పోకూడన మార్గము, అది మార్గమును పోవారికి, అది మార్గమును పోవారికి ఏర్పరచబడిన మార్గము. అది ఎవరు పోయే మార్గము? పరిశుద్ధులు పోయే మార్గము. ఇంకా రెండో గుంపు మూడులైనను తనలో నడుచాలని వారు ఎంతో ప్రయాసపడుతున్నారు, కానీ తప్పిపోతారు వాళ్ళు తప్పక. మూడులైన వారు ఎవరంటే అక్కడ రాజమార్గమును వెళ్ళేవారు ఎవరంట? వారు పరిశుద్ధులైన వారు. ఇంకొకళ్ళు ఎవరంట? వాళ్ళు మోడులు, వాళ్ళు వెళ్ళరు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మహాకృపను బట్టి పరిశుద్ధులు మాత్రమే ఆ త్రోవను వెళుతారు. లోకములో నిందల పాలవుతారు, లోకములో అవమాన పాలవుతారు, లోకములో ఉమ్మి వేయించుకుంటారు. ఎన్ని మాట్లాడినా తలదించుకునే కృపను దేవుని మాటకు లోపడి, వారు దేవుని యొక్క కృపకు లోపడి ఏది చేసినా లోపడి ఉంటారు. ఎందుకో తెలిసిన, రాజమార్గములో పోవాలంటే పరిశుద్ధులైన మార్గమును వారు మాత్రమే పోతారు, కానీ మిగతా వారందరూ విడిచిపెట్టబడతారని రాశాడు లేఖనము. దేవునికి స్తోత్రాలు కలుగును గాక. హల్లెలూయా. ఆ మార్గమును అందరూ ప్రవేశించలేరు, ఆ మార్గమును కొందరు మాత్రమే ప్రవేశిస్తారు. ఆ రాజ్య మార్గమున ఆ రాజు ఎవరో తెలుసిన, నజరేయుడైన యేసు. ఆయన ఏర్పరచబడిన దారి అది, రాజమార్గం అది. ఆ రాజమార్గములో పోవాలంటే చాలా చేసుకొని ఉండాలి భూమి మీద. దేవుని స్తోత్రాలు కలుగును గాక. ఆ మార్గమున ప్రభు కృప ఆయనతో కూడా ఉండదని నేను నమ్ముచున్నాను. దేవునికి స్తోత్రాలు కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని కృపను బట్టి, దేవుని సన్నిధిలో, దేవుని వాక్యాన్ని బట్టి మనము నడుచుకునిచున్న విషయాలు ఏమంటో తెలుసిన, ఆయన అధిక విశ్రాంతిలోనికి వెళ్ళిపోయాడు. విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఆయన ఎవరు లేపకూడదు, అసలు ఎవరు లేపకూడదు. ఆయన్ని ఎవరైనా లేపుతారా? లేపకూడదు. కాబట్టి నా ప్రియమైన వర్లరా, లేపగలిగిన జీవితం ఎవరికి ఉండదంటే ఒక్క ఆయనకి ఉంది. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. విశ్రాంతిలోనికి వెళ్ళిపోయాడు, ప్రయాసను విడిచిపెట్టాడు, విశ్రాంతిలోనికి వెళ్ళిపోయాడు. ఆ విశ్రాంతిలో ఉన్న వ్యక్తిని ఒక ప్రభు మాత్రమే లేపగలుగుతాడు. ఆ రాజ్యమార్గమును వెళ్ళేవారు పరిశుద్ధులైన వారు కావాలి, మోడులైన వారు కాదు, పరిశుద్ధులైన వారు కావాలి. ఆ పరిశుద్ధ మార్గమున తీసుకొని పోవటానికి దేవుడు
ఈ రోజున ఈ కార్యక్రమాలన్నిటినీ దేవుని కృప పట్ల నడిపించుకుంటున్నాడు అతను. దేవునికి స్తోత్రాలు చెప్పండి గట్టిగా. హల్లెలూయా. నిద్రలోనికి వెళ్ళిపోయాడు. భక్తులైన వారు కీడు చూడకుండా కొనిపోబడ్డాడు. మరింత కాలం కూడా కీడులో ఉండలేదు ఆయన. కొంత సమయంలోనే వెళ్ళిపోయాడు. మరి ఎక్కువ కాలం కూడా ఉండలేదు, కొంచెంలోనే వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన ఆ వ్యక్తి విశ్రాంతిలో ఉన్నాడు, సమాధులలో ఉన్నాడు, సమాధిలో నిద్రలోనూ ఉన్నాడు. ఆ నిద్రలో ఉండవ వ్యక్తిని దానియేలు గ్రంథంలో 4వ అధ్యాయంలో ఏమన్నాడో తెలుసునా? నీతిమంతులైతే ఆకాశ నక్షత్రములను వలె జ్యోతులు వలె వారు వెలిగించి ప్రకాశింపబడుదురు అన్నాడు. జ్యోతుల వలె ప్రకాశింపబడుదురు. ఆ ప్రకాశములోనికి దేవుని కృపచేతను ఈరోజు మనందరం ఈ స్థలంలో కూర్చొని ఉన్నాం. ఈరోజు తన యాత్ర ఈ రోజు నుంచి ఆయన యాత్ర ముగించుకొని ఇక్కడి నుంచి ఆయనకున్న రుణము తీసుకొని వెళ్ళిపోతున్నాడు. ఇంక ఈ రోజు నుంచి ఉన్నాడు ఇక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఈ రోజే లాస్ట్. దేని స్తోత్రం చెప్పండి గట్టి. కానాను యాత్ర, ఇది సియోను యాత్ర. అది ఐగుప్తనగా లోకం అని అర్థం, ఐగుప్తనగా సాతాను అని అర్థం. ఫరో ఐగుప్తు నిడచిన విశ్వాసయాత్ర, ఐగుప్తు నిడచిన విశ్వాసయాత్ర, కానాను యాత్ర, ఇది సియోను యాత్ర. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు సన్నిధిలో మరి నేను చెప్పుకుంటూ బాటం కాదు కానీ మరి నా పక్కన ఎజ్రా ఉన్నాడు. కొద్దిసేపు దేవుని సన్నిధిలో పరిశుద్ధాత్మ ద్వారా నడిపించగలిగిన కృప దేవుడు తనకు అనుగ్రహించి నడిపించబడుతున్నాడు. కాబట్టి అందరం జాగ్రత్తగా విందాం. కొద్ది సమయం, ఈ సమయం అందరికీ రాదు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. రెండు చేతులతో చెప్దాం, హల్లెలూయా. తన పిల్లలను కోడి దాచిన రీతి దాచావు నన్ను నే రెక్కల క్రింద. తన పిల్లలను కోడి దాచిన రీతిగా దాచావు నన్ను నీ రెక్కల క్రింద. గాఢాంధకారపు లోయలలోన, గాఢాంధకారపు లోయలలోన, జిగటైన దొంగ ఊబిలోన, జిగటైన దొంగ ఊబిలోన, పరిశుద్ధుడు ప్రభు యేసుడు, పరిశుద్ధుడు ప్రభు యేసుడు, మనసార కీర్తించి ముదమార సేవించు, మనసార కీర్తించి ముదమార సేవించు. నా తల్లి నన్ను మరచిన పరులల్ల పగబూనిన. స్తోత్రం. నా తల్లి నన్ను మరచిన పరులల్ల నన్ను విడచిన, నన్ను మరువని దైవమా, ఎడబాయని జీవమా, నన్ను మరువని దైవమా, ఎడబాయని జీవమా, పరిశుద్ధుడు ప్రభు యేసుడు, పరిశుద్ధుడు ప్రభు యేసుడు, మనసార కీర్తించి ముదమార సేవించు, మనసార కీర్తించి మృదమార సేవించు. నా తల్లి నన్ను మరచిన పరులెల్ల పగబూనిన. స్తోత్రం.
దేవునికి స్తోత్రములు కలుగునగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, రాత్రికాల సమయంలో ఈ ఓదార్పు కొడుకుకి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రభునామంలో హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథములో నుండి యోహాను సువార్త 11వ అధ్యాయం మొదటి నుంచి చదువుకుందాం. త్వరగా చదవాలి. చదవగలిగినటువంటి వారందరూ త్వరగా చదవాలి. యోహాను సువార్త 11వ అధ్యాయం మొదటి నుండి చదువయా. మరియా ఆమె సహోదరి అయిన మార్తా అనువారి గ్రామమైన బేతనియాలోనున్న లాజరు అనునొకడు రోగి ఆయను. ఈ లాజరు ప్రభువునకు అత్తర పూసి తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచిన మరియకు సహోదరుడు. చాలు నాయన. యేసుక్రీస్తు ప్రభువారు యెరూషలేము వెళ్ళిన ప్రతిసారి బేతనియా అనేటటువంటి ఒక గ్రామానికి తరచుగా వెళ్ళేటటువంటి వాడు. ఆ బేతనియా గ్రామంలో మరియా, మార్తా, లాజరు అనేవారు ఉన్నారు. వారంటే యేసయ్యకు ఎంతో ఇష్టం. ఎంత ఇష్టం అంటే చెప్పలేనంత. ఎంత ఇష్టమయ్యా ఆయనకంటే లాజరు చనిపోయినప్పుడు సాక్షాత్ ఆయనే కన్నీళ్లు పెట్టుకున్నంత. 11వ అధ్యాయము 35వ వాక్యం త్వరగా చదవాల. 11:35. యేసు కన్నీళ్లు విడిచెను కాబట్టి యూదులు అతనిని ఎలాగూ ప్రేమించెనో చూడుడని చెప్పుకున్నారు. అంటే లాజరు చనిపోయినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఏడ్చారు. ఎంతగా ప్రేమిస్తే యేసు ప్రభు ఏడ్చారు. ఎంతగా ఆయనలో ఒదిగిపోతే లాజరు యేసుక్రీస్తు ప్రభువారే కన్నీళ్ళు పెట్టుకున్నారు. సర్వలోక సృష్టికర్త అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు లాజరు చనిపోయినాడని ఏడుస్తూ ఉన్నాడు. అయితే ఈ బేతనియా గ్రామంలో లాజరు చనిపోయి 4 దినాలు అయిపోయింది. 4 దినాలు అయిపోయిన తరువాత యేసుక్రీస్తు ప్రభుల వారు యెరూషలేములో నుండి బయలుదేరుతూ ఉన్నాడు. రండి మనం ఎక్కడికి వెళ్దాం అంటున్నాడంటే, లాజరును, మన స్నేహితుడైన లాజరును నిద్రించుస్తున్నాడు, అతని మేలు కొలప వెళదాము. నిద్రతో పోల్చాడు మరణాన్ని. ఈరోజు మరణమైపోయారని మనం అనుకుంటున్నాం, నిద్రపోతున్నారని బైబిల్ చెప్తుంది. అయితే 1వ దెస్సలోనికి రాసినటువంటి పత్రిక 14వ అధ్యాయము 13వ వాక్యంలో ఒక మాట రాయబడి ఉంటుంది. ఏంటయ్యా మాట అంటే, సహోదరులారా నిరీక్షణ లేని ఇతరుల వలె దుఃఖపడకుండు నిమిత్తము. చదువుతారా మాట? నేను చదవట్లేదు, చదివేటటువంటి వాళ్ళు. 1వ దెస్సలోనికి రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 13వ వాక్యం. నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండు నిమిత్తము నిద్రించిన వారిని గూర్చి మీకు తెలియకుండుట మాకిష్టం లేదని భక్తులు తెలియజేస్తున్నారు. ఇక్కడ 2 గుంపులు ఉన్నారు. ఎలాంటి వాళ్ళు అంటే, 1 నిరీక్షణ కలిగిన వారు, 2 నిరీక్షణ లేని వారు. సహోదరులారా నిరీక్షణ లేని ఇతరుల వలె దుఃఖపడకుండా ఉండు నిమిత్తము నిద్రించుచున్న వారిని గురించి మీకు తెలియకుండా మాకిష్టం లేదు. చదువు. యేసు మృతి పొంది తిరిగి లేచనని మనము నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకొని వచ్చిన. కొడదామా? గట్టిగా చప్పట్లు కొడదామా? దేవునికి స్తోత్రము కలుగును గాక. నిరీక్షణ లేనోడికి దేవుని యందు విశ్వాసము ఉంచలేడు. నిరీక్షణ లేనోడు ఉంచుతాడా? నిరీక్షణ లేని ఇతరుల వలె ఎందుకు మీరు దుఃఖపడుతూ ఉన్నారు? ఎందుకు చనిపోయిన వారిని గురించి ఏడుస్తూ ఉన్నారు? ఎందుకు అంగలారుస్తూ ఉన్నారు?
ఇరిమియా గ్రంథం 22వ అధ్యాయం 10వ వాక్యంలో ఉంటుంది ఆ మాట. చనిపోయిన వానిని గూర్చి ఏడవవద్దు, వానిని గూర్చి అంగలార్చవద్దు, వెళ్ళిపోతున్న వానిని గూర్చి రోదనం చేయడి, వాడికి తిరిగి రాడు, తన జన్మభూమిని చూడడు అని అక్కడ ఒక రాజుని గురించి తెలియజేస్తా ఉన్నాడు. చనిపోయిన వారిని గురించి ఏడవకూడదు. చాలు నాన్న. వెళ్ళిపోతున్నటువంటి వారిని గురించి రోదనం చేయండి. ఇదిగో నిద్రించిన వారిని గురించి మీరు దుఃఖపడకుండుట మాకు ఇష్టం లేదు. ఇక్కడ లాజరు చనిపోయినప్పుడు 17వ వచనంలో యేసు వచ్చి అది వరకే అతడు 4 దినములు సమాధిలో ఉండనని తెలుసుకొని బేతనియా ఇంచుమించు కోసెడు దూరము గనుక యూదులలో అనేకులు వారి సహోదరుని గూర్చి మార్తను మరియను ఓదార్చుటకై వారి యొద్దకు వచ్చింది. చనిపోయాడు, 4 దినములు అయిపోయింది. ఒకే ఒక్క తమ్ముడు చనిపోయాడని యూదులలో ఎందరున్నారో అనేకులు వచ్చి ఎవరిని ఓదారుస్తున్నారంట? మరియమ్మని, మార్తని ఓదారుస్తున్నారు. ఈరోజు అత్తమ్మ గారి దగ్గరికి మనం కూడా వచ్చాం. అత్తమ్మ ఏం దిగులు పడబాక, మామయ్య గారు లేడని బాధపడబాక. ఒక దినం మనము కూడా అక్కడికి వెళ్ళవలసినటువంటి వారమే. మైకేల్ జాక్సన్ అని ఒక ఆయన ఉన్నాడు. మైకేల్ జాక్సన్ ఆయనలాగా డాన్స్ వేసేటటువంటి వారు ఈ భూమి మీదనే లేరట. పోప్ సింగర్, చక్కగా పాటలు పాడగలడు. పెద్ద పెద్ద స్టేజీల మీద ఫారిన్ కంట్రీస్లో కూడా గొప్ప పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి వాడు. అయితే అతని కోరిక ఏంటో తెలుసా? 150 సంవత్సరాలు బ్రతకాల. ఎన్ని సంవత్సరాలు? 150. ఒక బంగారు సింహాసనాన్ని తయారు చేయించుకొని ఈ సింహాసనం మీద నేను అధిష్ఠుడనై కూర్చోవాలని 150 సంవత్సరాలు బ్రతకాలని అతను చేస్తున్నటువంటి విధానం ఏంటో తెలుసా? ఈ హార్ట్ ఫెయిల్ అయిపోతే హార్ట్ ఇచ్చేవాడిని, లివర్ ఫెయిల్ అయిపోతే లివర్ ఇచ్చేవారిని, కిడ్నీ ఫెయిల్ అయిపోతే కిడ్నీ ఇచ్చేటటువంటి వారిని వెంట పెట్టుకొని తను ఎక్కడికి యాత్రకు వెళ్ళినా వీరందరిని పెంచి పోషిస్తూ తన 150 సంవత్సరాలు బ్రతకాలన్న ఆశతో ముందుకు వెళ్ళిపోతూ ఉన్నాడు. ఒకానొక సందర్భంలో చిన్న జ్వరానికే చచ్చిపోయాడు. ఏమైంది? మనిషిని ఆశ. అందుకనే 90వ కీర్తన 10వ వాక్యం అంటాడు, మా ఆయుష్కాలం 70 సంవత్సరంలో అయినను వాటి వైభవము, అయినను 80 సంవత్సరములు అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములు అయినను వాటి వైభవము ఆయాసము దక్కమన్నాడు. దేవుడిచ్చినటువంటి ఆయుషే 70-80 సంవత్సరాలు అయితే 150 సంవత్సరాలు అత్యధికంగా బ్రతకాలని ఆశపడ్డాడు. అందుకనే 58:5 అనుకుంటాను యెషయా గ్రంథం, మీ తలంపులు నా తలంపులు వంటివి కావంటాడు. ఆయన తలంపులు వేరు, ఆయన ఉద్దేశాలు వేరు, మన ఉద్దేశాలు వేరు. ఒక నిరీక్షణ నీకుందా? ఒక నిరీక్షణ నీకుందా? సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె దుఃఖపడకుండా ఉండుట మాకిష్టం లేదు. మీరు దుఃఖపడబాకండి. ఎందుకంటే యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన ఎడలా అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకొని వచ్చును. కొడదామా గట్టిగా చప్పట్లు. ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దంతోను ప్రభు దిగివచ్చును. క్రీస్తు నందుండి మృతులైన వారు మొట్టమొదట లేతరు. ఆ మీదట ఒకవేళ మనం బ్రతికుంటే వారికంటే ముందుగా ఆయన సన్నిధానంలోనికి మనము చేరం. చనిపోయిన వారు అందరూ ఆయనతో పాటు వెళ్ళలేరు, కానీ క్రీస్తునందుండి మృతులైన వారు మాత్రమే ఆయనతో పాటు కొనిపోబడతారు. సుబ్బయ్య గారు బాప్తిసం తీసుకున్నారు కదా, చర్చికి వెళ్తారు, చక్కగా పాటలు పాడతారు. కట్ట మీద సుబ్బయ్య గారంటే ఒక మంచి పేరు. గలగల పారే సెలయేరులా నాలో ప్రవహించే నీ కృపా,
గలగల పారే సెలయేరులా నాలో ప్రవహించే నీ కృపా శిలయైన నారుది కరిగించెనే శిలయైన నారుది కరిగించెనే అలయలే నీ కృపా 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 యేసుని కృపా విరుగని రీతిగా నన్ను దర్శించే నీ కృపా ఇంతవరకు కాచెనే చెంత నుండి నీ కృపా ఇంతవరకు కాచెనే చెంత నుండి నీ కృపా అంతము నడిపించెనే అంతేలేని నీ కృపా 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 యేసుని కృపా దేవునికి స్తోత్రం హల్లెలూయా విరుగని రీతిగా నన్ను దర్శించే నీ కృపా హల్లెలూయా హల్లెలూయా. పాట ఆయన ఎక్కడికి వెళ్ళి పాడినా కలవరించాల్సిందే మామయ్య గారిని. మరలా ఆయనలాగా పాడేవాళ్ళు లేడని చెప్పాల్సింది. అంత మంచి కోకిల స్వరంతో ఉన్నటువంటి వాడు సుబ్బయ్య గారు. మంచి పేరు తెచ్చుకున్నాడు. పిల్లలు మంచివారు, సాధుగుణం కలిగినటువంటి వారు. మరి అలాంటి పిల్లల్ని పెంచి పెద్ద చేశాడు. చక్కగా మీకంటూ ఒక భవిష్యత్తు ప్రణాళికను ఆయన ఏర్పాటు చేసి ఆయన వెళ్ళాడు. 1వ రాజుల గ్రంథం 2వ అధ్యాయంలో రాజైన దావీదు అంటాడు, తనకు మరణకాలం సంభవించినప్పుడు తన కుమారుడైన జ్ఞాని అయిన సొలొమోనును ఆయన పిలుచుకొని అంటూ ఉన్నాడు. చదువుతారా? దావీదుకు మరణకాలము సమీపించినప్పుడు అతడు తన కుమారుడైన సొలొమోనుకు ఇలాగూ ఆజ్ఞ ఇచ్చెను. వింటున్నారా? లోకులందరూ పోవలసిన మార్గమున నేను పోవచ్చున్నాను. కాబట్టి నువ్వు అంటే ఒక్కడే కొడుకు కాబట్టి ఆయనకు ఆ మాట చెప్పాడు. ఇప్పుడు నేను ఆ మాట మాట్లాడు. మీరు ధైర్యము తెచ్చుకొని నిబ్బరము కలిగి నీ దేవుడైన యెహోవా అప్పగించిన దానిని కాపాడి ఆయన మార్గములను అనుసరించిన ఎడల నీవు ఏ పని పూనుకొనినా ఎక్కడికి తిరిగినను అన్నిటిలలో దేవునికి స్తోత్రం కలుగునుగాక. అర్థమవుతుందా యేసయ్య? దావీదు తన కుమారుడైనటువంటి ఆయన కుమారునికి పిలిచి చెప్తున్నాడు, మరణకాలం సంభవించింది, ఇక కొద్ది రోజుల్లో చనిపోతాను, కాబట్టి నేను చనిపోతున్నా, నేను చనిపోయానని నువ్వేమైనా అగాధ్యం చేసుకుంటావేమో, తప్పు నాయనా. మా నాన్న లేడే, మా నాన్న లేనటువంటి లోటు ఎవరు తీర్చగలరు అని నువ్వు అనుకుంటావేమో. లోకంలో ఉన్న వాళ్ళందరూ ఎలాగో చనిపోయి పాతి పెట్టబడుతున్నారో అలాగే నేను కూడా లోకంలో ఉన్నాను కాబట్టి లోకంలో ఉన్న వాళ్ళు చనిపోయినట్టు నేను కూడా చనిపోతున్నాను. నా సావు పెద్ద ప్రత్యేకమైందేమీ కాదు. లోకంలో ఎంతకాలం బ్రతికినా ఎన్నేళ్ళు జీవించినా ఒక దినం మరణమై పోవాల్సిందే. 89:48 అంటాడు, మరణమును చూడక బ్రతుకున్నాడు ఎవడు, పాతాళము యొక్క వశము కాకుండా తనను తాను తప్పించుకునేవాడు ఎవడు. అందుకనే దావీదు భక్తుడు అంటాడు, నేను కూర్చుండుటా నీకు తెలుసు, నేను లేచుటా నీకు తెలుసు, నేను పండుకుంటా నీకు తెలుసు, అగాధములో ఉన్న కూడా అక్కడ కూడా నువ్వు ఉన్నావని నాకు ఎక్కడ కూడా తప్పించుకోలేము. కాబట్టి నిరీక్షణ లేని ఇతరుల వలె మనం దుఃఖపడటానికి వీల్లేదు. వారికి నిరీక్షణ లేదు కాబట్టి దుఃఖపడతారు, సంవత్సరాల తరబడి దుఃఖపడతారు. మోసే చచ్చిపోయినప్పుడు మోసే యొక్క మరణాన్ని బట్టి ఇశ్రాయేలులు సలిపారు అని ఉంటుంది బైబిల్ గ్రంథంలో. ఒక్కొక్క భక్తుడు చనిపోయినప్పుడు ఆ భక్తుని బట్టి దుఃఖ దినాలు పాటించినది బైబిల్ గ్రంథంలో ఉంది. ఈరోజు మనం కూడా 9 రోజుల 11 రోజుల ఏటికి 15 రోజులు
దుఃఖంతో అల్లాడిపోయి ఉంటారు. మా నాన్న లేడే, మా నాన్నుంటే ఇలా ఉండేది కాదే, మా నాన్నుంటే ఇంకెంత బాగుండు, ఇంకా 4 రోజులు బతుకుంటని. అది మన ఇష్టము కాదు. ప్రసంగ గ్రంథం 4వ అధ్యాయం 2వ వాక్యం అంటాడు, కాబట్టి ఇంకా నువ్వు బ్రతుకుతున్న వారికంటే ఇంతకుముందు కాలము చేసిన వారే ధన్యులు అంటాడు. కాబట్టి భూమి మీద బ్రతుకుతున్న వారికంటే ఇంతకుముందు కాలం చేసిన వాళ్ళే ధన్యులు. ఎందుకో తెలుసా? భూమి కింద అన్యాయపు పనులు చూసి ఉండని హేతువు చేత అభయుల కంటే వారే ధన్యులు అంటాడు. కాబట్టి మరణమైపోయిన వారిని గురించి ప్రత్యేకించి ఆడవలసిన పని లేదు. మరణం ఒక నిద్ర. ఇప్పుడే అయ్యగారు చెప్పారు, ఈ నిద్ర శాశ్వత నిద్ర. అది ఆ నిద్రలో ఒకరోజు మేల్కోబోతూ ఉన్నాం. యేసునందు నిద్రించిన వారిని మొట్టమొదట ఆయన వెంట పెట్టుకొని వస్తాడు. ఈరోజు మన మరణం ప్రభుతో కూడా వచ్చే విధంగా ఉండాలి. మన మరణం ఆయన కన్నీళ్ళు పెట్టుకునే విధంగా ఉండాలి. ఒక్కొక్కడు చనిపోతే అంటాడు, దరిద్రం పోయిందిరా, ఈడు పోతే పోయింది అంటారు. అనరా? ఎప్పుడు లేదా మీరు? ఆ మరణ శవపేటికి దగ్గరికి వచ్చి కూడా చూడటానికైతే వచ్చారు, కానీ వాడు మనసులో అనుకుంటాడు, ఈడు పోతే పోయిన ఊరికి పట్టిన దరిద్రం పోయింది అంటారు. అంటారా? అనరా? ఒకడు అనుకుంటాడు, ఈడు పోతే పోయినలే సగం శనిపోయింది అంటారు. అలాంటి మరణాలు మనకొద్దా? క్రీస్తునందుండి మృతులైన వారు మొదట ఇద్దరు. మామయ్య గారు కూడా క్రీస్తుని అంగీకరించి ఉన్నాడు. క్రీస్తులో ఆయన ఏరుపారాడు. రేపు మనము కూడా ఒక దినం చనిపోతాం. చనిపోయిన తరువాత మనం ఆయన్ను అక్కడ చూస్తాం. అట్టి నిరీక్షణ మనం కలిగి ఉంటే చాలు. ప్రభు రాకడలో మనం ఎత్తబడతాం. ప్రభు సన్నిధిలో మనం సదాకాలము యుగయుగములు సంతోష నిత్య రాజ్యంలో మనం ఉంటాం. దేవుడిట్టి మాటలు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. మరి ఇంతవరకు దేవుని మహాకృపను బట్టి మరి ప్రార్థన మంచిగా ప్రభు సన్నిధిలో జరిగి సంతోషించాం. అయితే చివరి ప్రార్థన చేసుకొని ప్రభు సన్నిధిలో మరి అదే నేను అంటున్నాను. చెప్పాలనుకుంటే ఎన్ని ముగిపోయింది నాకు అర్థం కాదు. మొదటి మైక్ ఇచ్చిన వరకు నీకు ఇప్పుడు మొదటి మైక్ ఇచ్చిన సాక్షి నువ్వు నడిపించు, నిన్ను నడిపించమని ఇచ్చింది, నీకు నడిపించమని నువ్వు మళ్ళీ వాళ్ళకి సంబంధించింది. నేను వాక్యం చెప్పాలని చెప్పింది. నేను చెప్పు బాబాయ్, పర్వాలేదు. తడిసిపోయిన వాక్యం ఆయన కోసం ఆయన చెప్పడానికి నేను వచ్చింది ఇక్కడికి, నువ్వు పిలవపోయినా. బాబాయ్ సంపూర్ణంగా చెప్పు. తడిసిపోయిన నువ్వే ఇచ్చింది ఎదరాకు సమయం. నువ్వు ఇచ్చింది అడగండి. ఎవరి సమయం ఇచ్చిందమ్మా? 20 నిమిషాల సమయం ఇచ్చింది, నాకు 25 ఇచ్చింది. ఏం కాదు కానీ అన్న చెప్పు బాబాయ్. వర్షం వచ్చినా దేవుని వాక్యం చెప్పండి. క్రీస్తునందు ప్రియమైన సహోదరులారా, ఎందుకంటే నా వేదన ఏంటంటే మామగారు నాకు తెలిసిన గుర్తినటువంటి వ్యక్తి. ఆయన మా గ్రామస్తుడు. అర్థమైందా? ఆయన దగ్గర కొన్ని విషయాలు వాక్యం చెప్పాలని కదా వచ్చింది ఇక్కడికి. ఆయన దగ్గర కొన్ని మాటలు చెప్పాలని వచ్చాను ఇక్కడికి. అర్థమైందా? వాళ్ళ పెద్ద కుమారుడు ఏసయ్య, నేను పుల్లల చెరువు సెంటర్లో ఉంటే, సార్ బుధవారము తండ్రి గురించి నేను ఎప్పుడు లేదు కానీ అబ్బాయి మాట మొన్న మాత్రం విన్నాను. నేను చనిపోయే రోజు కూడా వినలేదు నేను ఆ మాట. మా నాన్న కోసం ఏమైనా చేస్తాను నేను. అర్థమైందా? ఆయన లేకపోయిన లోటు మాకు ఎమ్మటే కనపడతా ఉంది. నువ్వు ఖచ్చితంగా ఈ జ్ఞాపకార్థ కొడుకు రావాలి నువ్వని ఇన్వైట్ చేశాడు ఆయన, పెద్ద కుమారుడు. తన తండ్రి చనిపోయినప్పుడు కూడా ఆ బాధను వ్యక్తపరచలేదు. కానీ తర్వాత నేను కనపడి చాలా బాధపడుతూ నేను ఒక 5-6 చెప్పాను అక్కడ నేను మన సెంటర్లో మంగళ షాప్ దగ్గర. ఆ లోటు ఎప్పుడు కనపడుద్దంటే తండ్రి లేని లోటు ఎమ్మటే కనపడుద్ది. ఒకవేళ నువ్వు కోపడి ఉండొచ్చు, నువ్వు బాధపడి ఉండొచ్చు, తల్లిదండ్రుల మీద కొన్ని సందర్భాల్లో కోపడి ఉండొచ్చు, అయినా కూడా లోటు కనపడుద్ది. బాధ్యత కలిగిన వ్యక్తి అయినా గమనించండి పిల్లరా. ఎందుకంటే మామగారి విషయంలో మాకు స్నేహ బంధం ఉంది. మల్లాపాలెంలో
జయేశ్దాస్ సార్ ఉన్నారు. ఆయన దగ్గరికి వచ్చి చక్కగా పాటలు పాడుతూ ఆయనతో పాటు రాసుకొండ గ్రామంలో ఒక 5 వచ్చేసి ఆయన హార్మోన్ మేస్తూ ఉంటే చక్కని పాటలు పాడేవారు. ఆయనతో పాటు నేను డోళ్ళకు కొట్టేవాడిని. తర్వాత వారు కూడా సంతోషపడేవారు. ఆయన ఈ విధంగా చనిపోవటం అనేది మేము ఊహించని పరిస్థితి. చాలామంది బాధపడ్డాం. అన్న కానీ నేను కానీ ఎజరా అందరం వచ్చి కూడా ఇక్కడ కన్నీళ్ళు విడిచాం. ఎందుకు ఇలాంటి యొక్క విధానం రావటం ఏంది మామకని. కానీ ఆయన కొన్ని సందర్భాల్లో ఉన్నట్టుగా ముఖాన్ని మాట్లాడే వ్యక్తి. అది ఏమైనా కూడా, అది మంచి కానీ చెడు కానీ ఉన్నట్టుగా మాట్లాడేవాడు. తర్వాత కోపడిన ఇబ్బంది లేదు అనుకునే వ్యక్తి మామగారు. అదేవిధంగా ఆయన పిల్లల విషయమై మల్లాపురం ఉన్నప్పుడు బాగా శ్రద్ధ తీసుకున్నాడు. చక్కగా మేకల మందలు కూడా ఏర్పాటు చేసుకొని ఆర్థికంగా బాగా చక్కగా సంపాదించుకున్నాడు. అక్కడి నుంచి ఎర్రగొండపాలెం వచ్చిన తర్వాత చాలా కోల్పోయాడు ఆయన. ఎందుకు తెలుసా? పిల్లలు ఆయన మాట వినలేదు, కుటుంబంలో వారు వినలేదు. వినప్పుడు ఇంకేం చేస్తారు? తల్లిదండ్రులు వదిలేసి ఎవరికి రావాల్సినటువంటి రుణాలు వాళ్ళకి ఇచ్చేసి తర్వాత ఆయన గూడును ఏర్పాటు చేసుకున్నాడు. చూసాం మనం. ఎందుకు ఈ మాట చెప్తున్నంటే మల్లాపురంలో ఏంటంటే ఇలాంటి విషయాలను కూడా చేశాడు. మూడవదిగా ఒక ఇన్సిడెంట్ జరిగింది మల్లాపురంలో. అన్న విషయం మీద లేనిపోయిన అన్న అబండాలు వేశారు. ఆ సమయంలో ఆయన ముందుకొచ్చి నా దగ్గర ఒకసారి అంటున్నాడు, అయ్యా ఆయన నా మేనలుడు పాస్టర్ గారని, ఇలా జరగటం ఇబ్బందికరమైన విషయమని బోర్ను ఏడ్చిన వ్యక్తి, మేనమామైనా కూడా. ఇంకొన్ని సందర్భాలు ఉన్నాయి. అదేవిధంగా బాగా కష్టపడే వ్యక్తి. ఇలాంటివన్నీ కూడా మామ దగ్గర ఉన్నాయి, మేము చూసాం కళ్ళజట్టులోనే. ఒక్కొక్కసారి ఈ సందర్భాన్ని బట్టి చెప్పింది కూడా వినేవాడు కాదు. ఇలాంటి పరిస్థితుల్లో నేను ఒకటే మాట తెలియపరుస్తున్న పరిశుద్ధ గ్రంథంలో, మరణము చూడక బ్రతుకు నరుడెవడు? భూమి మీద ప్రతి మానవుడు కూడా చనిపోవాల్సిందే. అవునా కదా? వాడు చిన్నవాడు కానీ పెద్దవాడు కానీ ధనికుడు కానీ దరిద్రుడు కానీ ఏమి లేకపోయినా కూడా ఒక రోజున చనిపోవాల్సిందే. అయితే చనిపోకముందు నువ్వు చేయాల్సింది భూలోకంలో ఒక మంచి కార్యాలు చేస్తే నీకు ఒక మంచి ఉత్తమమైనటువంటి పేరు సంపాదించుకుంటావు. పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. ఇలా విషయాల లక్ష్యమైనటువంటి మామగారి లేని లోటు చాలా విషయము తెలియపరుస్తున్నాను. అయితే నేను ఒక మాట తెలియపరుస్తున్న దైవజనుడిగా, అక్క విషయం పిల్లల విషయం అయితేమి, ఒకవేళ ఇంటి యజమాని లేకుండా పోయినా కూడా నువ్వు బాధపడిన అవసరం లేదు. యజమాని ఒక ఆయన ఉన్నాడు, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన మాత్రమే యజమాని. ఆయన వాక్యానుసారంగా నువ్వు బ్రతకాలని, చక్కని ధైర్యం కలిగి ఉండాలని, పిల్లల చక్కని మమేకం కలిగి బ్రతకాలని తెలియపరుస్తూ ఆ మామగారికి ఆత్మశాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తూ చిన్న ప్రార్థన చేసుకుందాం. ఘనుడైన తండ్రి, పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రాలయ్యా. నీ నామాన్ని బట్టి ప్రార్థిస్తున్నాను నైనా. దేరెడ్డి సుబ్బయ్య గారు నైనా మంచి ఆప్యాయత ప్రేమ కలిగిన వ్యక్తి అయినను కూడా నైనా మీకు ఇష్టమయ్యిందేమో మీరు తీసుకొని ఈనాటికి 15వ రోజున జ్ఞాపకం చేసుకుంటున్నాం. కుటుంబాన్ని ఓదార్చండి అయ్యా, ధైర్యపరచండి, మీ ఆశీర్వాదాలు నింపండి. ప్రభువునికి స్తోత్రాలయ్యా. అధైర్యపడుతున్న వారిని ధైర్యపరిచే గొప్ప దేవుడు నువ్వే, నీకు స్తోత్రాలయ్యా. మీ ఆశీర్వాదాలు కుటుంబానికి ఉంచండి. వారు లేని లోటు మీరు పూడ్చండి అయ్యా. ధైర్యాన్ని ఇవ్వండి నైనా, భయపడక జడేక నైనా వారి ఎడల మీ కృప చూపండి. మీ ఆశీర్వాదాల కుటుంబం ఉంచండి అయ్యా. 3 దైవజనులు స్థలంలో ఉండి వీళ్ళను నాయన ధైర్యపరిస్తే మీ వాక్యం ద్వారా మేము ఎంతటి వారం? భూమి మీద నీటి మీద బుడలాంటి వారము, చెత్తలాంటి వారం. ఆయన కూడా మీ ప్రేమను బట్టి మీ వాక్యం ద్వారా నైనా బిడ్డలకు ఎదజల్లారు. మీరు ఇచ్చిన జ్ఞానం చొప్పున మీ ఆశీర్వాద దీవెనలు కుమ్మరించండి. కూడినటువంటి బంధువులు ఉన్నారు స్థలంలో, రక్త సంబంధికులు ఉన్నారు,
దేవుని బిడ్డలు సహవాసంలో జీవించేవారు ఉన్నారు ఈ స్థలంలో. ప్రతి ఒక్కరిని దీవించమని ప్రార్థిస్తున్నాం. ఏ దురాత్మ అంధకార శక్తులు ప్రబలకుండా మీ ఆత్మ ద్వారా నింపమని ప్రార్థిస్తూ, దేవానికి స్తోత్రాలయ్యా తండ్రి. ఈ రాత్రి నైనా తండ్రి మామగారిని మీ యొక్క సన్నిధిలో చేర్చుకుని నమ్ముతున్నాం. ప్రభునికి స్తోత్రాలు. వాక్యం ద్వారా దైవజనులు చెప్పారు, నిద్ర వెళ్తున్నాడు, నిద్రపోతున్నాడు. ఒక రోజున మీరు బూరబోదబడినప్పుడు ఎవరైతే నీ స్వరం వింటారో, దిగ్గును లేస్తారో వారిని దగ్గరికి వస్తారయ్యా. అలాంటి వారిలో లిస్టులో తండ్రి మామగారిని కూడా లిఖించమని ప్రార్థిస్తున్నాను. మీ ఆశీర్వాద దీవెనలు కుమ్మరించమని, ఇక్కడ కూడిన ప్రతి ఎల్లరిని ప్రభు ఓదార్చి ధైర్యపరచమని ప్రార్థిస్తూ, ఇంతవరకు నైనా మీ యొక్క వాక్య భాగాన్ని అందించినటువంటి దైవబిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను. మీ కృపలో భద్రపరచమని మా ప్రభువును రక్షకుడైన యేసయ్య పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. స్తోత్రం. దేవుని సన్నిధిలో ప్రభు అయిన యేసుక్రీస్తునందు చివరి ఆశీర్వాదం తీసుకుందాం. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు నిత్య కృపయు, పరిశుద్ధాత్మని అన్యోన్యమైన సహవాసమును, సన్నిధి మరి చేరి వచ్చిన సకల పరిశుద్ధులైన నీ బిడలకును, నీ కుమారులకును, నీ దైవదాసులను, ఇంతవరకు వర్తమానమును అందించిన నీ దాసులమైన నీ పనివారిమైన మాకును, కూడికి పెట్టించుకున్న ఈ కుటుంబానికిని, మమ్మల్ని విడిచిపోయిన నీ కుమారుడుకును తండ్రి మీరు జ్ఞాపకము చేసుకున్నారని ప్రార్థిస్తున్నాం. మేము తనను జ్ఞాపకమును చేసుకుని ఉన్నాం. మీరు కూడా నాయనా నీ కుమారుడు మమ్మల్ని విడిచిపోయిన నీ కుమారును నీ యొద్దకు చేర్చుకొని తండ్రి మీరు చేర్చుకుంటారని, మాతో కూడా నీవు వచ్చినప్పుడు నాయన నీతో కూడా ఎంటబెట్టుకొని మమ్మలను కొనిపోవటానికి ఎంటబెట్టుకొని వస్తావని మేము నమ్ముచూ ఉన్నాం. నీ సంకల్పమును చొప్పున నడిపించి మీ కార్యములు చేయగలరని, పరిశుద్ధాత్మ నడిపింపు చేత ఇంతవరకు నడిపించిన ఉద్దేశమును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ, యేసుక్రీస్తు ఉన్నతమైన పుణ్యనామమున ఈ దీవెనలను కుటుంబాలకు వారి పిల్లలకును సదాకాలమును తోడయుండునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుని మహాకృపను బట్టి దేవుని సన్నిధిలో వచ్చిన బిడ్డలకు